జార్ఖండ్ ఎమ్మెల్యేల హైదరాబాద్ ట్రిప్ వాయిదా పడింది. పొగమంచు కారణంగా ఫ్లైట్ రద్దయింది. ఈ స్పెషల్ ఫ్లైట్ రద్దయింది. జార్ఖండ్ ఎమ్మెల్యేల హైదరాబాద్ ట్రిప్ వాయిదా పడింది. పొగమంచు కారణంగా టేక్ ఆఫ్ కు ఏటీసీ అనుమతించలేదు. దీంతో రాంచీ ఎయిర్పోర్ట్ నుండి ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోయారు. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత జేఎంఎం ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోనే కొన్ని రోజుల పాటు క్యాంపు వేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీంతో 2 ప్రత్యేక విమానాల్లో 43 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు బయలుదేరేందుకు రాంచీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే రాంచీ నుండి బేగంపేట్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు పొగమంచు కారణంగా రద్దయ్యాయి. దీంతో రాంచీలోనే ఉండిపోయారు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, జార్ఖండ్ కు సంబంధించిన రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అక్కడ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ క్యాంపుకు తరలాలని చెప్పేసి నిర్ణయించారు. హైదరాబాద్ క్యాంపుకు రావాల్సిన ఎమ్మెల్యేల విషయంలో కూడా రాజకీయ ట్విస్టులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ మొత్తం 81 మంది ఎమ్మెల్యేలకు గాను ఇండియా కూటమికి సంబంధించి 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా 29 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు 17 మంది ఎమ్మెల్యేలు, ఆర్జేడీకి ఒకరు, సిపిఐకి ఒకరు, మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో హేమంత్ సోరెన్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. కానీ హేమంత్ సోరెన్ పైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈడీ అరెస్ట్ చేయడంతో ప్రభుత్వం అయితే సంక్షోభంలో ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఆయన రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే సంతకాలు చేసి గవర్నర్కి అందించారు. కానీ గవర్నర్ మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా అనుమతించకపోవడంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఆలోచనలో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా హైదరాబాద్ తరలించాలని చెప్పేసి భావించింది. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ కు వస్తారని చెప్పేసి ఊహాగానాలు వినిపించారు. దానికి సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు రావడం కోసం రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి కూడా 2 స్పెషల్ ఫ్లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ లేదా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కు తరలించాలని భావించారు. దానికోసం కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతకు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డికి సంబంధించిన 2 ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది సిబ్బంది కాంగ్రెస్ నేతలను కూడా అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎమ్మెల్యేలు రాగానే వెంటనే వారిని తీసుకెళ్లాలని భావించారు. కానీ గవర్నర్ కలిసిన తర్వాత అక్కడ నుంచి గవర్నర్ తో కలిసిన తర్వాత నేరుగా ఎమ్మెల్యేలంతా కూడా రాంచీ ఎయిర్పోర్ట్ కు రావడం జరిగింది. దాదాపు 8 గంటల సమయంలో అందరూ రాంచీ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్లలో హైదరాబాద్ రావాలని భావించారు. కానీ అక్కడ వెదర్ కండిషన్స్, ముఖ్యంగా పొగమంచు కారణంగా టేక్ ఆఫ్ కు అనుమతించలేకపోతున్నామంటూ కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అనుమతించలేదు. ఏటీసీ అనుమతించకపోవడంతో ఫ్లైట్ దాదాపుగా 1 అవర్ దాకా వెయిట్ చూసిన ఎమ్మెల్యేలంతా కూడా రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. సో మొత్తం మీద హైదరాబాద్ పర్యటన అయితే రద్దు కావడం జరిగింది. రేపు వస్తారా లేదా అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కాబట్టి సో మొత్తం మీద చూడాలి జార్ఖండ్ రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయి అనేది. రైట్ ప్రతాప్.